హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. రిపుంజేయుడి కథ అంతా విన్నాం మనం. దివోదాసు కథ. ఎప్పుడైనా మనకి మన పిల్లల్లో ఎవరో ఏదైనా సందర్భంలో నాన్నగారు బిల్గేట్సు ఏం లక్ష్మీ పూజ ఏమి చెయ్యలేదే, అయినా ఆయన మహాసంపన్నుడు అయ్యాడు కదూ ప్రపంచంలో. అలాగే ఐన్స్టీన్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఈనాడైనా సరస్వతి పూజ చేశాడా? చెయ్యలేదు. అయినా గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. కనుక నాన్నగారు దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే, పెద్ద సైంటిస్ట్ అవ్వాలన్నా మహా ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా పూజలు చేయనక్కరలేదు అని తెలుస్తోంది. ఇది వినడానికి బాగానే ఉంటుంది. బాగుందా లేదా ఈ మాట? ఈ మాట పిల్లలకి భలే నచ్చుతుంది. మరి దీనికి సమాధానం ఏమిటి అంటే, ఇప్పుడు గత కొద్ది రోజులుగా మనం వింటున్నటువంటి ఈ రిపుంజేయుడి యొక్క కథే. ఎందుకంటే రిపుంజేయుడికి దేవతల యొక్క అవసరం లేదు. ఆయన ఏ పూజలు చేయనక్కరలేదు. ఎందుకంటే ఆయనకు స్వతహాగా శక్తి ఉంది. ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కనుక ప్రమాదం లేదు. అయినప్పటికీ ఇది వరకు నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల, తపస్సు వల్ల, ధర్మాల వల్ల దేవతలు నిన్ను అనుగ్రహించారు గనక ఇప్పుడు చెల్లుబాటు అయిపోతోంది. ఇక్కడ ఒక్క విషయం గ్రహించాలి మనం. గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాల యొక్క విశేషం వల్ల ఈ జన్మలో మనకి సంపదలు వస్తాయి. కానీ ఇవాళ చేసినటువంటి పూజల వల్ల, ఇవాళ చేసినటువంటి పునస్కారాల వల్ల, ఇవాళ నోచినటువంటి నోముల వల్ల వచ్చేస్తాయి అని అనుకోకూడదు. ఎలాగా అంటే పెద్దలు ఒక మాట చెప్తారు. శ్రీపాదవల్లభులు చెప్పేవారు, ఎక్కడైనా సరే విందు భోజనం చేసినప్పుడు చేసిన వెంటనే ఆహా ఏం పెట్టారండి భోజనం, సుభోజనం అండి అని అనడం అవివేకం అవుతుందిట. ఎందుకంటే అది సుభోజనమో కాదో ఆ తర్వాత రోజు తెలుస్తుంది. తిన్న తర్వాత రోజు, నిన్నటి రోజున సాత్వికమైనటువంటి ఆహారం తిన్నావు, చక్కగా అరిగిపోయింది, అప్పుడు నువ్వు చేసినటువంటి భోజనం సుభోజనం అవుతుంది. అలా కాకుండా నిన్న అన్నం తిన్నాక ఈరోజు నీకు కడుపులో తిప్పేస్తుంది, పుల్ల తేనిపులు వస్తూ అంటారే, పుల్ల తేనిపులు అంటూ ఉంటారే, అంటే కడుపులో ఆమ్లజనితమైనటువంటి వాయువులు పుట్టి నోట్లోంచి బయటికి వస్తాయి, భరించలేము. అలా జరిగితే నిన్న నువ్వు చేసినటువంటి భోజనాన్ని సుభోజనము అని అనడానికి వీలు లేదు. నిన్న తిన్నటువంటి అన్నానికి ఫలితం ఈరోజు ఎలా అనుభవిస్తామో అలాగే గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య విశేషముల యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవిస్తాం. ఈ సమాధానం ఇంత చక్కగా కేవలం ఒక హిందూ సమాజం మాత్రమే చెప్పగలదు. ఈ జన్మలో ప్రార్థించు, వెంటనే ఫలితం రాదు, రాకపోవచ్చు, తర్వాత జన్మకి పనికొస్తుంది. మన బ్యాంక్ అకౌంట్లో ఖాతా కింద పడిపోతూ ఉంటుంది. జన్మలు ఉన్నాయి అని నమ్మేటటువంటి హిందూ ధర్మం మాత్రమే
ఈ లాజికల్గా ఉన్నటువంటి ఈ సమాధానాన్ని చెప్పగలదు. రిపుంజయుడు మహానుభావుడు, మహాతపస్వి, మహాధార్మికుడు. దివ్యత్వం తనలోంచి ఉద్భవింపచేయగలిగినటువంటి సమర్థుడు. ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఆయన పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాల యొక్క విశేషం వల్ల వచ్చింది. అదైతే వచ్చింది, కానీ ఇక్కడ దేవతలను ఉండొద్దన్నాడు కదూ, అందుకని అనుభవించక తప్పదు. ఏనును 10,000 రాజ్యము చేసి తీయంటాడు వచ్చినటువంటి ఆ విష్ణుమూర్తితోటి. 10,000 సంవత్సరాల పాటు పరిపాలించాట. అంటే నేను 10,000 సంవత్సరాల పాటు పరిపాలన చేసి నేను కూడా ముసలివాడిని అయిపోయాను, ఇంద్రియాలు సహకరించడం మానేశాయి, అందుకని ఇప్పుడు ఇంక నేను కోరుకునేటటువంటిది మోక్షమే, ఈ ఆలోచన రావడమే, ఈ బుద్ధి పుట్టడమే యోగం అండి. ఆ ఉపాయం ఏదో దయతో చెప్పండి మహానుభావ అని అడిగాడు. అడిగితే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి హృషికేశుడు ఇక్కడ ఆయన ఇంకా అవైదిక వేదం చెప్పలేదు. ఇంకా ఆయన అవైదిక వేదం చెప్పవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, కాశికా పట్టణమున లింగ ప్రతిష్ఠ ఆచరింపుము కల్పింపు హర్మ్యరేఖ బుందితోడన కైలాసమున కరిగెదవు అనఘా నా మాట వేదతుల్యంబుసూవే. రాజా, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, మహానుభావుడివి. ఏదో చిన్న అపరాధం చేశావు, దానికి పరమాత్మ వేరే రకంగా శిక్షిస్తాడు తప్ప నువ్వు చేసినటువంటి తపస్సు కానీ, నువ్వు ధర్మబద్ధంగా చేసినటువంటి రాజ్య పరిపాలన కానీ ఒట్టిపోవు. నువ్వు చాలా గొప్పవాడివి. దివోదాసు పేరు తలుచుకుంటే చాలు పవిత్రత లభిస్తుంది. దివోదాసు, నువ్వు ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించు, ఆ ఆలయంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు. ఆ పరమశివుడు, ఆ మహాదేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందు. నువ్వు చేసినటువంటి తపస్సు ఫలితంగా నువ్వు సశరీరంగా కైలాసానికి వెళతావు. బొందితో కైలాసానికి వెళ్ళినటువంటి వాడు ఒక్క దివోదాసు మాత్రమే. శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగానే దివోదాసు అక్కడ కాశీక్షేత్రంలో ఒక ఆలయాన్ని నిర్మింపజేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ శివలింగాన్ని దివోదాసేశ్వర శివలింగము అని పిలుస్తారు. సరే, ఆయనకి మోక్షం వచ్చింది, నారాయణమూర్తి చెప్పినట్లే జరిగింది. ఈ సందర్భంలో నారాయణమూర్తి చెప్తారు, నేను పుట్టించినటువంటి ఈ సౌగత మతం తాత్కాలికమే, ఇది అంతరించిపోయి మళ్ళీ సనాతన ధర్మం నిలబడుతుంది. నేను ఈ మతాన్ని తాత్కాలికంగా వ్యాపింపజేయడానికి కారణం కేవలం కాశీ విరహ వేదనతో కృషించిపోతున్నటువంటి మహాదేవుడైనటువంటి ఆ శంకరుణ్ణి తిరిగి కాశీ మహాక్షేత్రానికి తీసుకురావడం గురించి మాత్రమే దీన్ని నేను తయారు చేశాను అని చెప్పిన తర్వాత దివోదాసు విష్ణుమూర్తి యొక్క మాటలకు వివశుడై కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయం తీసుకుంటాడు. పరమశివుడు కూడా, శ్రీమన్నారాయణుడు ఆయనని అనుగ్రహించాడు కాబట్టి ఆయనని సశరీరంగా కైలాసానికి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దివోదాసు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టేస్తున్నాడు అనేటటువంటి మాట మహాదేవుడైనటువంటి శంకరుడికి చేరింది. ఎప్పుడైతే ఆ శంకరుడు ఈ మాట విన్నాడో పరిగెత్తుకుని వచ్చి కాశీక్షేత్రానికి చేరిపోవాలి అని అనుకున్నాడు. కాశీక్షేత్రానికి మహాదేవుడైనటువంటి శంకరుడు మందరగిరి దగ్గర ప్రారంభించి తన ప్రయాణాన్ని అతి శీఘ్రంగా కాశీ మహాక్షేత్రానికి చేరుకోవాలని మందరగిరి దగ్గర బయలుదేరాడు. బయలుదేరి కాశీ మహాక్షేత్రానికి బయలుదేరి వస్తున్నాడు. మహా ఉత్సాహంగా ఊరేగింపు కొనసాగుతోంది. కాశీక్షేత్రానికి మహాదేవుడు ఎలా చేరుకున్నాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః
గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.